హాయ్ వెల్కమ్ టు జినూస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే, ఒక గెస్ట్ ఇంట్లో వచ్చేటప్పుడు మనకి ఒక నాన్ వెజ్ ఏం చేయాలో ఒక డౌట్లో ఉన్నప్పుడు మనకి ఈజీగా మనం ఇంట్లో ఒక నాన్ వెజ్ తయారు చేయవచ్చు. ఒక చికెన్ ఫ్రై అండి ఈరోజు చేయబోయేది. ఈ చేయబోయే రెసిపీ పేరు ఏంటంటే చట్పటా చికెన్ అండి, చికెన్ ఫ్రై. ఇది చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం ఇంట్లో తయారు చేయవచ్చు. ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం చట్పటా చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈరోజు మనం చికెన్ ఫ్రై తయారు చేయబోతున్నాము. అది స్పీడ్గా చేయబోయే ఒక చికెన్ ఫ్రై అండి, చట్పటా చికెన్. దానికి ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను, బాగా కడిగి అలాగే బోన్లెస్ పీస్ కూడా ఉంది. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. దీనిలోకి 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం దీనిలోకి తగినంత సాల్ట్ యాడ్ చేసి మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మనం ఇది పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన తర్వాత చట్పటా చికెన్ కావాల్సిన మసాలా మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాము. దానికి నేను ఒక కడాయి పెట్టుకున్నాను. దీనిలోకి మనం సిన్నమన్ స్టిక్ అండి, దాల్చిన చెక్క 2 ఇంచుది 2, అలాగే ఏలకులు ఒక 4, అలాగే నెక్స్ట్ మనం దీనిలోకి జాపత్రి అండి ఒక చిన్న పీస్ యాడ్ చేద్దాం. అలాగే దీనిలోకి లవంగాలు ఒక 8 యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి జీలకర్ర అండి, 1 టీ స్పూన్ జీలకర్ర మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి ధనియాల సీడ్స్ అండి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి ఎండుమిరపకాయలు నేను ఇక్కడ 8 యాడ్ చేస్తున్నాను. మీరు కారానికి తగినట్టుగా యాడ్ చేయొచ్చు. అలాగే బే లీఫ్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది ఫ్లేమ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో మనం ఇది బాగా రోస్ట్ చేద్దాం. మసాలాలు బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. చల్లారిన తర్వాత మనం ఇది పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టిన తర్వాత దీనిలోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం దీనిలోకి ఉల్లిపాయలు మనం ఫ్రై చేయబోతున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడి అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్దాం. ఆయిల్ వేడి అయింది. ఇప్పుడు మనం దీనిలోకి ఉల్లిపాయలండి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేసి ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయింది. ఈ టైంలో మనం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం ఇది పచ్చి వాసన పోయే వరకు మనం ఇది లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు మనం దీనిలోకి యాడ్ చేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా మిక్స్ చేద్దాం. మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఇక్కడ చల్లారింది. మనం ఇది ఇప్పుడు పౌడర్ చేయబోతున్నాము. దాంతో పాటు నేను ఇక్కడ స్టోన్ ఫ్లవర్ అండి. మనకి బిర్యానీ మసాలా షాప్‌లో ఇది దొరుకుతుంది. ఇది నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది బాగా పౌడర్ చేద్దాం. మసాలా పౌడర్ ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు మనం చికెన్ ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చికెన్ ఒక 70% కుక్ అయింది చూసారు కదండీ! ఆయిల్ అన్నీ పైకి తేలింది. ఇప్పుడు మనం దీనిలోకి ఒక హ్యాండ్‌ఫుల్ కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇందాక పౌడర్ చేసుకున్న మసాలా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా మనం ఒక 2 బ్యాచెస్‌గా మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్నాము. ఫస్ట్ బ్యాచ్ యాడ్ చేసిన తర్వాత మనం ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్ ఏసిన తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం మిగతా మసాలా పౌడర్ కూడా దీనిలోకి మొత్తం యాడ్ చేయబోతున్నాము. యాడ్ చేసిన తర్వాత మనం దీనిలోకి కొంచెం కరివేపాకండి, కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి లెమన్ జ్యూస్ హాఫ్ లెమన్‌ది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాం.
మిక్స్ చేసిన తర్వాత మనం ఇది లో ఫ్లేమ్‌లో ఒకసారి బాగా కుక్ చేద్దాం. చూసారు కదండీ! కలర్ గూడా చాలా మంచి డార్క్ కలర్ వచ్చింది గదా! ఇది ఒక మంచి చికెన్ ఫ్రై అండి. మన చట్పటా చికెన్ ఇక్కడ రెడీ అయింది. లాస్ట్‌లో మనం దీనిలోకి ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేద్దాం. అలాగే దీనిపైన మనం ఒక కొంచెం కొత్తిమీర మనం గార్నిష్ చేద్దాం. గార్నిష్ చేసిన తర్వాత మన చట్పటా చికెన్ ఇక్కడ రెడీ అయింది. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ ద్వారా తెలియజేయండి. చూసారు కదండీ! చాలా టేస్టీగా, చాలా యమ్మీ చట్పటా చికెన్ ఇది మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉందండి. గెస్ట్ ఇంట్లో వచ్చేటప్పుడు గూడా మనం ఒక మంచి చికెన్ ఫ్రై తయారు చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి.